హలో హలో హాయ్ డియర్స్. చూడండి, బ్రెడ్ క్రమ్స్ అంటే ఇలా మన దగ్గర మిగిలిపోయిన బ్రెడ్ ఉంటుంది కదా, అంటే ఏదైనా సరే వైట్ బ్రెడ్ కానీ ఇట్లాగా బ్రౌన్ బ్రెడ్ కానీ తర్వాత చివరి ముక్కలైనా సరే ఏదైనా సరే మిగిలిపోయిన దాన్ని మనం ఇట్లా ఒక మిక్సీ జార్లో, ఇది ఫ్రెష్గా ఉన్నా కూడా పర్వాలేదు, ఇది కొంచెం ఫ్రెష్గా ఉంచుండి ఫ్లెక్సిబుల్గా ఇలా ఉన్నా పర్వాలేదు, ఎండిపోయినా పర్వాలేదు. అంటే మనం మిగిలిపోయిన బ్రెడ్ని ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా ఉంటే అది కొంచెం మంచిగా ఉంటుంది, బూజు పట్టకుండా. ఓకే, ఇలాగా అన్ని కలర్స్ బ్రెడ్ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుందాము. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసేసేయండి, చేసేసి గ్రైండ్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు చూపిస్తా గ్రైండ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది, అసలు ఎలాగ వీటిని ఎక్కువ రోజులు నిల్వ ఉండేటట్టు పెట్టుకోవచ్చని. ఓకే, చూడండి, ఇట్లా మిగిలిపోయిన బ్రెడ్ని ఫుల్గా వేసుకున్నాను జార్ నిండా. దిస్ ఇస్ మిడిల్ జార్ అనమాట ఇది. ఓకే, ఇట్లా మూత పెట్టుకుని ఇప్పుడు గ్రైండ్ చేసి చూపిస్తాం మీకు. చూడండి ఎంత బాగుందో, చూస్తున్నారా? ఇది అనమాట, ఇదైతే ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్ అంటారు. ఇది చాలా వాటిల్లో మనం కట్లెట్స్కి అన్నింటికి కూడా కోటింగ్గా వాడుకోవచ్చు. కోటింగ్గా కాకుండా ఇంకా మనం చాలా రెసిపీస్ దీంతో చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ మనం చేసుకుంటే చక్కగా కింద నుంచి మొత్తం పిండి చక్కగా అవుతుంది. ఓకే, చూడండి, ప్యాన్ వేడి చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఈ బ్రెడ్ క్రమ్స్ని ఇలా వేసుకుందాం. ఓకే, ఇలాగా మంచిగా వేయించుకుందాము, మాడిపోకుండా. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు డ్రై ప్యాన్లో ఇట్లా వేయించుకుంటే చాలు. చూడండి, కలర్ మారుతోంది, తర్వాత మంచిగా పొడి పొడిగా అవుతుంది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసేస్తున్నాను. ఇలా ఒక ప్లేట్లో వేసుకుని కొంచెం సేపు ఆరనిద్దాము, అప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా ఉందన్నది. చూడండి, ఇలాగా తరిచి పెట్టుకుంటే త్వరగా ఆరిపోతుంది. ఓకే, చూడండి, చల్లగా అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎంత చక్కగా గ్రెయిన్స్ అన్నీ సెపరేట్గా ఉన్నాయి కదా. ఇలా ఏదైనా ఒక మంచి పొడి గ్లాస్ జార్లో వేసుకోండి, వేసుకొని చక్కగా స్టోర్ చేసి పెట్టుకుంటే ఎంతకాలం ఉన్నది ఫ్రెష్గా చక్కగా ఉంటుంది. ఓకే, చూడండి ఎంత బాగుంది ఫ్రెష్ బ్రెడ్ క్రమ్స్. ఇలా స్టోర్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.